అప్పటికప్పుడు ఈజీగా, టేస్టీగా మరియు క్రిస్పీగా చేసుకునే ఇన్స్టెంట్ జొన్న పిండి దోశను ఈరోజు చూపిస్తున్నానండి. కేవలం 10 నిమిషాల్లోనే ఈ జొన్న పిండి దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి రుబ్బే పని లేకుండా, పిండి నానబెట్టుకునే పని లేకుండా టేస్టీగా, క్రిస్పీగా ఈ దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు. జొన్నలతో, జొన్న పిండితో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ జొన్న పిండి దోశను ఈజీగా ట్రై చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటికి 4 దోశలు తినేయచ్చు. అంత టేస్టీగా, అంత క్రిస్పీగా ఉంటాయి. చాలా పలచగా, చాలా ఈజీగా వస్తాయండి. జొన్నపిండితో దోశలు రావు అనుకునే వాళ్ళకు ఈ వీడియోలో నేను పిండిని ఎలా కలుపుకోవాలి, ఏం కలిపితే జొన్నపిండి దోశలు ఈజీగా వస్తాయి అని నేను చూపిస్తానండి. మిస్ కాకుండా చూసేయండి. హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ జొన్నపిండి దోశను ట్రై చేయొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసేద్దామా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు జొన్నపిండిని తీసుకోవాలి. ఇది షాప్లో జొన్నపిండి అయినా లేదా ఇంట్లో పట్టించుకున్న జొన్నపిండి అయినా ఏదైనా పర్లేదండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని, పొడి బియ్యపిండిని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలండి. అందులో 1 కప్పు నీళ్లు పోసుకొని మొత్తం ఈ పిండిని కలుపుకోవాలండి. జొన్నపిండి దోశలు రావు అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేస్తే ఈజీగా జొన్నపిండి దోశలు వస్తాయండి. ఇలా ముందుగా 1 కప్పు నీళ్ళతో కలుపుకోవాలి. మొత్తం పిండిని కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కానీ లేదా చేత్తో కానీ లేదా ఒక స్పూన్తో కానీ మొత్తం పిండి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఇంకొక కప్పు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి. జొన్నపిండికి కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయండి. 1 కప్పు జొన్నపిండికి దగ్గర 4.5 కప్పుల నీళ్ళు దాకా పడతాయండి. చూడండి, ఇలా స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఇంకొక కప్పు నీళ్ళు పోసుకొని మొత్తం పిండిని బాగా కలుపుకోవాలండి. ఎక్కడా కూడా పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. పిండిని మొత్తము ఇలా జారుగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. ఈ జొన్న పిండి దోశలకు ఒక టేస్టీ చట్నీని చూపిస్తానండి. ఆ చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ దోశలను ఎలా వేయాలి అని నేను చూపిస్తానండి. ఆ వేలో వేస్తే జొన్నపిండి దోశలు ఈజీగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను శనగపప్పు, 1 టీ స్పూను మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం అలా వేగిన తర్వాత ఇవి కారం లేని మిర్చి అండి, బ్యాడిగే మిర్చి అంటారు కదండి, అలాంటి బ్యాడిగే మిర్చిని వేసుకోవాలి. కారం ఉన్న మిర్చి అయితే 1-2 మిర్చి వేస్తే చాలండి. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చి, చిన్న 3 అల్లం ముక్కలు, అలాగే మీడియం సైజు 1 ఉల్లిపాయను ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగాల్సిన పని లేదండి, కొంచెం మెత్తబడితే చాలు. ఇలా ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నప్పుడు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లితో కొంచెం చట్నీ టేస్ట్ వస్తుందండి. అలాగే మీడియం సైజు 2 టమాటాలు తీసుకున్నానండి. ఈ 2 టమాటాలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని ఇందులోకి వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. టమాటా మగ్గితే చాలండి. ఇలా బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం అన్నిటినీ బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఈ చట్నీ ఈ జొన్న దోశలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి తీసి చూడండి, ఇలా టమాటా ముక్కలు మెత్తబడితే చాలు. ఇలా మెత్తబడిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోవాలండి. పుదీనా ఫ్లేవరు ఈ చట్నీకి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పుదీనాని స్కిప్ చేయకండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చట్నీకి తిరగబాత వేసుకోవాలి. ఇలా తిరగబాత వేసుకున్న దానిలోకి చట్నీ మొత్తం తీసుకొని బాగా కలుపుకోవాలి. బాగా తిక్కుగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పలచగా చేసుకోవచ్చు. లేదు అలానే కావాలనుకుంటే ఇలానే ఉంచేసుకోవచ్చండి. ఈ జొన్నపిండి దోశల్లోకి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసేయండి మీరు కూడా. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం జొన్నపిండిని చూద్దామండి. చూడండి, ఇలా పిండి మొత్తం కిందికి వెళ్ళిపోయి వాటర్ కొంచెం పైకి తేలుతాయి. ఇప్పుడు ఒకసారి విస్కర్తో బాగా కలుపుకొని అందులోకి 1 చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర తురుము, కొంచెం అల్లం తురుము వేసుకొని బాగా కలుపుకోవాలండి.
నేను ఇక్కడ అల్లాన్ని క్యారెట్ను సన్నగా తురుముకొని వేస్తున్నానండి. ఇలానే వేయాలి. కట్ చేసుకుని వేసుకున్న వాటికంటే ఇలా తురుముకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా సన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయను ఇందులోకి వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఈ జొన్నపిండి దోశలను 4-5 రకాలుగా ట్రై చేశానండి. బాగా వచ్చిన తర్వాతే ఆ రెసిపీని నేను మీకు షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూను వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ పిండికి నీళ్లు పడతాయండి. ఇంకా 1 కప్పు నీళ్లు పోసుకొని బాగా పల్చగా చేసుకోవాలండి. రవ్వ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా ఇది చిక్కగానే ఉంది. ఇంకొక 1/2 కప్పు వాటర్ పోసుకొని పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం మీద 1 కప్పు జొన్న పిండికు 4.5 కప్పుల దాకా వాటర్ పడతాయండి. చూడండి ఇలా పల్చగా ఉండాలి. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పెనాన్ని హీట్ చేసుకోవాలండి. మీరు ఏ పెనమైనా తీసుకోండి. కాస్ట్ ఐరన్ పెనం కానీ నాన్ స్టిక్ పాన్ కానీ ఏదైనా తీసుకోండి. పెనం అయితే బాగా హీట్ కావాలి. హీట్ అయిన పెనం మీద ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఉల్లిపాయతో రుద్దాలండి. ఈ జొన్న దోశలకు వచ్చేసి ఉల్లిపాయతో రుద్దితేనే జొన్న దోశలు బాగా వస్తాయండి. ఇది ఒక టిప్ అండి మీకు. లేకపోతే రావండి. నేను ట్రై చేశాను, అందుకే మరీ చెప్తున్నాను. ఇలా ఉల్లిపాయతో రుద్దుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి ఇలా కలుపుకొని రవ్వ దోశను ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత పైన కొంచెము కారాన్ని చిలకరించుకోవాలండి. ఇది కూర కారమేనండి, వేరే కారం ఏం కాదు. ఇలా కారాన్ని కొంచెం చిలకరించుకొని ఇప్పుడు నెయ్యి కానీ నూనె కానీ ఒక 1/2 టీ స్పూన్ అంతా ముందుగా దోశ అంచుల్లో వేయాలండి. దోశ అంచుల్లో వేసిన తర్వాత మొత్తం దోశకు వేయాలి. అలా దోశకు వేసుకున్న తర్వాత ఈ జొన్న పిండి దోశను వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే దోశ మాడిపోయి అస్సలు రాదు. నేను ఆల్రెడీ అన్ని విధాలుగా ట్రై చేసి బాగా వచ్చిన తర్వాతే నేను మీకు ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. స్టార్టింగ్లో ఈ దోశ గుండ్రంగా రాదండి. షేప్ రాలేదని ఏం కంగారు పడకండి, అదే వస్తుంది తర్వాత. నాకైతే స్టార్టింగ్లో ఇండియా మ్యాప్లు, వరల్డ్ మ్యాప్లు వచ్చాయండి. 1-2 దోశలు వేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మంచి రౌండ్ షేప్లో దోశలు వేసుకోవచ్చండి. ఈ జొన్నపిండి దోశలు వచ్చేసి చాలా స్లోగానే కుక్ అవుతాయండి. ఫాస్ట్గా అయితే అస్సలు రావు. బాగా రోస్ట్ అయిన తర్వాతనే ఈ జొన్నపిండి దోశను ఇలా అట్ల కాడతో తీసుకోవాలండి. ఇలా ఒక పక్క నుంచి మెల్లిగా పైకి లేపాలి. చాలా ఈజీగా వస్తుందండి. రోస్ట్ అయిన తర్వాత అయితే బాగా వస్తుందండి. మాడిపోయింది అని అనుకుంటాం కానీ ఏం మాడదండి, చాలా బాగుంటుంది. పేపర్ అండి, అస్సలు పేపర్ లాగే వస్తుంది. ఒకసారి దోశ వేసుకున్న తర్వాత పెనాన్ని మళ్ళీ హీట్ చేసుకోవాలండి. బాగా హీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 టీ స్పూను ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్తో రుద్దుకోవాలండి. బాగా ఇలా ఉల్లిపాయతో ప్రతిసారి రుద్దుకుంటేనే దోశ వస్తుందండి. ఇప్పుడు పిండిని కూడా మొత్తం వాటర్ పైకి తేలుతాయండి. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ పైన వాటర్ తీసుకొని దోశను వేసుకోవాలండి. దోశ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని తగ్గించుకోవాలండి. మళ్ళీ లో ఫ్లేమ్లోకి మార్చుకొని స్లోగా కుక్ చేసుకోవాలండి. ఇలా ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యి జొన్నపిండి దోశను ఈజీగా వేసుకోవచ్చండి. ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. పల్చగా పేపర్ మాదిరిగా వస్తాయండి. ఒకటికి 4-5 దోశలు తినేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. చట్నీ కూడా అవసరం లేదండి ఈ దోశలకి, అంత టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదండి, ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం రోస్ట్ అయిన తర్వాత తీస్తేనే దోశ బాగా క్రిస్పీగా వచ్చేస్తుంది. వేడి దోశలను ఇలా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇక తిన్న కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుందండి ఈ దోశల్ని. టేస్టీగా తింటూ హెల్తీగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ జొన్నపిండి దోశను ట్రై చేయొచ్చండి. జొన్నపిండితో ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే టేస్టీ అయిన దోశలండి ఇవి. చాలా పల్చగా పేపర్ లాగా వస్తాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. నేను వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయంటే. ఇలా కొంచెం దోశను తుంచి కొంచెం నలిపి చూపిస్తాను చూడండి మీకు ఎంత క్రిస్పీగా ఉంటాయంటే అంత క్రిస్పీగా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు కూడా ఈ హెల్తీ అయిన దోశలను ట్రై చేసేయండి. మరి
నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోయి ఈ జొన్నపిండి దోశలను చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ ప్రిపేర్ చేసేయండి. ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్తీ, ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఆర్డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. వీడియో ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.